హైదరాబాద్ పాత బస్తీలోని మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ ప్రాంతం రణరంగంగా మారింది. ఎంఐఎం కాంగ్రెస్ వర్గీయుల మధ్య ఘర్షణ తలెత్తింది. దీంతో ఎంఐఎం కార్యకర్తలు అసదుద్దీన్ సమక్షంలోనే పీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి వాహనంపై దాడి చేశారు. కారు అద్దాలు ధ్వంసం చేసి దాడికి పాల్పడ్డారు. కాంగ్రెస్ పార్టీ నేత పురానాపూల్ కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ను పరామర్శించి తిరిగొస్తున్న సమయంలో దాడికి పాల్పడ్డారు ఎంఐఎం కార్యకర్తలు. कौन है? हम हमारे को भी नहीं देते अबू के साथ जा रहे हैं। अब क्या कर रहे हैं आप लोग? क्या कर रहे हैं आप लोग? भगाओ लोगों पूरा भगाओ। ఎంఐఎం కార్యకర్తల దాడిలో పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీకి గాయాలయ్యాయి. కాంగ్రెస్ కార్యకర్తలు తిరగబడడంతో పోలీసులు లాఠీచార్జ్ చేసి ఇరు వర్గాలను చెదరగొట్టారు. పాత బస్తీలో ప్రస్తుతం పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దాడి చేస్తున్న ఎంఐఎం కార్యకర్తల నుంచి ఉత్తమ్, షబ్బీర్ అలీ, ఇతర కాంగ్రెస్ నేతలు తప్పించుకొని గాంధీ భవన్కు చేరుకున్నారు. ఈ దాడిలో ఉత్తమ్ కుమార్ రెడ్డి కారు ధ్వంసమైంది. कौन है? हम हमारे को भी नहीं देते अबू के साथ जा रहे हैं। अब क्या कर रहे हैं आप लोग? क्या कर रहे हैं आप लोग? भगाओ लोगों पूरा भगाओ। ఎంఐఎం టీఆర్ఎస్ పార్టీ కలిసి పోలీసులు వాడుకొని ఎన్నికలు గెలిచే ప్రయత్నం చేస్తున్నారు. అక్రమ ప్రాక్టీసు కాంటెస్టింగ్ క్యాండిడేట్ పోలీస్ స్టేషన్లో కూర్చోబెట్టి ఎంఐఎం రిగ్గింగ్ చేస్తుంది. ఎలక్షన్ కమిషనర్ ప్రేక్షక పాత్ర వహిస్తుంది. చాలా దురదృష్టకరం. ప్రజాస్వామ్యం కూని చేస్తున్నారు. మేము ఫైట్ చేయబోతున్నాం. పురానాపూల్ డివిజన్లో రీపూలింగ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాం. కాంగ్రెస్ అభ్యర్థి గౌస్ ను పోలీసులు అరెస్ట్ చేయడంతో పరామర్శించేందుకు మీర్ చౌక్ పోలీస్ స్టేషన్ వెళ్లారు. అరెస్టుకు నిరసనగా తెలంగాణ కాంగ్రెస్ నేతలు ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీ తదితరులు ఆందోళన చేపట్టారు. అదే సమయంలో ఎంపీ అసదుద్దీన్ అనుచరులతో కలిసి స్టేషన్ కు చేరుకున్నారు. ఇరు వర్గాలు పెద్ద ఎత్తున నినాదాలు చేయడంతో ఘర్షణకు దారితీసింది. ఆందోళనకారులను నిలువరించేందుకు పోలీసులు ప్రయత్నించిన పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. దీంతో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో ఉత్తమ్ కుమార్ రెడ్డి, షబ్బీర్ అలీకి స్వల్ప గాయాలయ్యాయి. దీనికి సంబంధించి పూర్తి సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సందీప్ లైవ్ లో చార్మినార్ వద్ద సిద్ధంగా ఉన్నారు. సందీప్, చెప్పండి, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా ఉంది? ప్రస్తుతం అయితే మీర్ చౌక్ పిఎస్ వద్ద భారీగా పోలీసు బలగాలు మోహరించిన పరిస్థితి. అయితే 2 గంటల ప్రాంతంలో గౌస్తో పాటు ఇటు చార్మినార్ ఎమ్మెల్యే ఇద్దరిని కూడా ఏకకాలంలో అరెస్ట్ చేసి అటు మీర్ చౌక్ పిఎస్కు గౌస్ని, ఇటు చార్మినార్ పిఎస్లో పాషా ఖాద్రీని ఉంచారు. తదనంతరం మీర్ చౌక్ పిఎస్కు కాంగ్రెస్ పార్టీ నేతలు ఉత్తమ్, షబ్బీర్ అలీ రావడం జరిగింది. వారు వచ్చిన తర్వాత నేరుగా పిఎస్ లోపలికి వెళ్ళి అందులో స్వల్పంగా ఘర్షణకు అంటే ఒక ఉద్రిక్తకు తావిచ్చే విధంగా పాల్పడి గౌస్ని బయటకు తీసుకొచ్చారు. బయటకు తీసుకొచ్చిన తర్వాత కూడా ఆయన కొద్ది వరకు మీర్ చౌక్ నుంచి చార్మినార్ వైపు ర్యాలీ నిర్వహించేందుకు మొదట ఒక అనుకున్నారు. కానీ తర్వాత పరిస్థితుల దృష్ట్యా మళ్ళీ వెనుదిరిగారు. అనంతరము కాన్వాయ్ ఎక్కి వెళ్తున్న సమయంలో ఒక్కసారిగా అసదుద్దీన్ ఓవైసీ తన అనుచరులతో నేరుగా మీర్ చౌక్ పిఎస్ వద్దకు రావడం జరిగింది. మీర్ చౌక్ పిఎస్కు వచ్చిన తర్వాత అసలు ఊహించని పరిణామం చెప్పుకోవచ్చు. ఎందుకంటే పోలీసులంతా కూడా అప్పటికే లోపలికి వెళ్ళిపోయారు. సహజంగానే కామన్గా వెళ్ళిపోతున్నారని భావించిన సమయంలో వీరు ఒక్కసారిగా వచ్చి ఆయనపైన దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనలో ఎమ్మెల్యే ఉత్తమ్ కుమార్ కారు పూర్తిగా ధ్వంసమైంది. ఆయనతో పాటు ఆయన విండో తీసి ఉండడంతో ఆయన అనుచరులు అసదుద్దీన్ అనుచరులు కూడా ఇద్దరు కొట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో స్వల్ప గాయాలయ్యాయి. అప్పటికప్పుడే
తక్షణం స్పందించిన పోలీసులు వారిని కొంతమందిని అదుపులోకి తీసుకొని లోపలికి తరలించారు. అయినప్పటికీ కూడా పరిస్థితి చల్లలేదు. ఈ నేపథ్యంలో అసదుద్దీన్తో పాటు మరికొంతమంది అనుచరులను కొద్దిసేపటి పాటు పిఎస్ లోపలికి తరలించారు. ఈ పిఎస్కు తరలించే లోపే ఉత్తమ్తో పాటు వీరంతా కూడా అప్పటికప్పుడే త్రుటిలో బయటకు రావడం జరిగింది. అయితే ఆ లోపలికి వెళ్ళిన అసదుద్దీన్ మిగతా అనుచరులు కూడా పిఎస్ నుంచి కూడా లోపలికి పరిగెత్తుకుంటూ బయటకు మళ్ళీ రోడ్డుపైకి వచ్చారు. ఇదంతా కూడా సుమారు ఒక అరగంట పాటు కొనసాగింది. అక్కడ నుంచి మీర్చౌక్ పిఎస్ నుంచి దాదాపు కిలోమీటర్కు పైగా చార్మినార్ పిఎస్ ఉంటుంది. అక్కడ పాషా ఖాద్రి ఉన్నారు. పాషా ఖాద్రిని నేరుగా ర్యాలీగా బయలుదేరి వచ్చిన అసదుద్దీన్ ఓవైసీ చార్మినార్ పిఎస్లో ఉన్న పాషా ఖాద్రిని నేరుగా తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన్ను తీసుకెళ్లిన తర్వాత పరిస్థితి చల్లలేదని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా కూడా మీర్చౌక్ పిఎస్ వద్ద అయితే ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతూనే ఉన్నాయి. అనేక మంది కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు, దానికి తోడు ఇటు ఎంఐఎం కార్యకర్తల పోటాపోటీ నినాదాలతో మీర్చౌక్ పరిసరాలు కూడా ఉద్రిక్తంగా మారాయి. మిగతా 4 బెటాలియన్ల ఫోర్స్ పాత బస్తీలోనే ఉంది. ఆ పాత బస్తీ ఫోర్స్ అంతా కూడా ప్రస్తుతము మీర్చౌక్ పిఎస్లోనే ఉన్నటువంటి పరిస్థితి. ఘటనకు బాధ్యులైన వారిపైన ఖచ్చితమైన చర్యలు తీసుకుంటామని ఇప్పటికే డీసీపీ సత్యనారాయణ చెప్పారు. మధ్యాహ్నమే ఈ ఘటనకు సంబంధించి ఒక క్లారిటీ కూడా ఇచ్చారు. ఇటు ఇద్దరిపైన అరెస్ట్ వారెంట్ను జారీ చేస్తున్నాం, వీరిపైన ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేస్తాం, దర్యాప్తు చేసిన తర్వాత వీరిని పూర్తి స్థాయిలో అరెస్ట్ చేస్తామని కూడా ఇప్పటికే డీసీపీ చెప్పడం జరిగింది. అయితే ఇద్దరు ప్రచారం ముగిసిన తర్వాత ఒకరికొకరు ఎదురుపడడము, పరస్పర దూషణలకు దిగడంతో ఇద్దరు మధ్యాహ్నం అరెస్ట్ కావడం జరిగింది. అయితే నిన్నటి నుంచే ఇటు గౌస్ని అలాగే ఎమ్మెల్యేను చార్మినార్ ఎమ్మెల్యే పాషా ఖాద్రిని కూడా ఇద్దరికి చెప్తూ వచ్చారు. పరస్పర దూషణలకు పాల్పడుతున్నారు, భయంభ్రాంతులకు గురవుతున్నారు, దీన్ని విరమించుకోవాల్సిందిగా ఇద్దరికి చెప్పినప్పటికీ ఇద్దరు కూడా వెనక్కి తగ్గలేదు. ఈ నేపథ్యంలోనే పోలీసులు ఖచ్చితంగా వీరిద్దరిని అరెస్ట్ చేస్తామని చెప్పి అరెస్ట్ చేశారు. ఆ తదనంతరము కాంగ్రెస్ కార్యకర్తలు, కాంగ్రెస్ పార్టీ నేతలు మీర్చౌక్ పిఎస్కి రావడము, అనంతరం అసదుద్దీన్ తన అనుచరులతో బైక్ పైన నేరుగా మీర్చౌక్ పిఎస్కి వద్దకు రావడంతో ఈ ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. అయితే ఈ గౌస్ అనే పురాణపులకు చెందిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి ఇటీవలే ఎంఐఎం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో చేరారు. అయితే ఆ దిశగా అంటే ఆ ఓటింగ్లో రిగ్గింగ్కు పాల్పడుతున్నారనేటువంటి అనుమానాలు కూడా ఇటు కాంగ్రెస్ పార్టీ మీర్చౌక్ పిఎస్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో ఇవన్నీ ఘటనలపైన కాంగ్రెస్ పార్టీకి వత్తాసు పలుకుతున్నారంటూ ఎంఐఎం అధినేత అసదుద్దీన్ కూడా పోలీసులపైన కూడా తీవ్ర వ్యతిరేకతను వ్యక్తం చేశారు. కానీ అయితే ఈ ఘర్షణకు పూర్తి స్థాయిలో పోలీసుల వైఫల్యం కూడా ఉందని మనం ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే 5 గంటల ప్రాంతంలో వీరిని వదిలిపెట్టినట్లయితే పూర్తిగా ఎలక్షన్ కోడ్ ముగిసేది, ఎలక్షన్ కూడా ముగిసేది, ఆ ఇరువురు ప్రశాంతంగా వెళ్ళిపోయేవారు. కానీ 4 గంటల ప్రాంతంలో గౌస్ను వదిలిపెట్టడము, కాంగ్రెస్ నేతలు ర్యాలీగా వెళ్ళడము, అదే సమయంలో అసదుద్దీన్ ఓవైసీ కూడా నేరుగా బైక్ పైన తన అనుచరులతో కలిసి రావడం ఇదంతా ఒక ఉద్రిక్తతకు తావునిచ్చింది. స్వల్పంగా లాఠీ చార్జ్ కూడా కార్యకర్తలపైన జరిగింది. పలువురు కార్యకర్తలు కూడా అప్పటికప్పుడే అరెస్టు చేసినటువంటి పరిస్థితి మనకు పూర్తిగా అక్కడ కనిపించింది. శీలా, సందీప్, ఈ ఘటనలో ఒకరిద్దరు కార్యకర్తలకు అలాగే మిగతా నేతలకు కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. వాళ్ళ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉంది మరి? అంటే ఒక్కసారిగా ఉద్రిక్త వాతావరణం ఏర్పడంతో అప్పుడు పోలీసులు పరిస్థితిని అదుపులో ఉంచేందుకు లాఠీచార్జ్ చేశారు. ఈ నేపథ్యంలో దాదాపుగా 4గురికి పైగా కార్యకర్తలు స్వల్ప గాయాలయ్యాయి. కానీ అంటే గాయాలతో పాటు వారిని వెంటనే పిఎస్ లోపలనే ఉంచారు. ఎందుకంటే ఉద్రిక్తతకు తావునివ్వకుండా ఎవరైతే అక్కడ ఘర్షణకు పాల్పడే విధంగా ఉన్నారో వారిని అప్పటికప్పుడే గుర్తించి లోపలికి పిఎస్కు తరలించారు. ఇక మిగతా వారిని కట్టడి చేయడంలో అప్పటికప్పుడే ఆ చార్మినార్ వద్ద ఉన్న ఫోర్సులు కూడా అక్కడికి రంగంలోకి దించడంతో పూర్తి స్థాయిలో పరిస్థితి అదుపులోకి వచ్చిందని చెప్పుకోవచ్చు. కానీ ఇంకా మీర్చౌక్ పిఎస్కి వద్ద అయితే కొద్దిగా ఉద్రిక్త పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇద్దరు నేతలు ఇటు అసదుద్దీన్ అలాగే కాంగ్రెస్ నేతలు కూడా శాంతియుతంగా బయటకు పంపించడంతో పోలీసులు సఫలమయ్యంతో కాస్త ఉద్రిక్త పరిస్థితులు తగ్గాయి. ఇప్పుడు ఇరువురు ఇటు గౌస్ అలాగే ఎమ్మెల్యే ఇద్దరు కూడా నేరుగా పిఎస్ నుంచి ఇంటికి వెళ్ళిపోయిన పరిస్థితి ఉంది. కానీ తర్వాత ఈ ఘటన మొత్తాన్ని కూడా అక్కడ ఇంటర్సెప్టర్ వాహనాలు, సీసీ కెమెరాల సాయంతో పూర్తిగా ప్రతి అంశాన్ని కూడా క్షుణ్ణంగా రికార్డు చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈ ఘటన తర్వాత అంటే రేపు పూర్తి స్థాయిలో పరిశీలించి కారకులపైన అలాగే దాడికి పాల్పడ్డ వారిపైన కఠిన చర్యలు తీసుకుంటామని డీసీపీ చెప్పిన పరిస్థితి మొత్తంగా ఉంది. ఇంకా మొత్తానికైతే మీర్చౌక్ పిఎస్ వద్ద పూర్తి స్థాయిలో ఫోర్స్ను డిప్లాయ్ చేసి ఉంచిన పరిస్థితి అక్కడ ఉంది. శీలా, ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఎలా